మండల ఎస్ఐ. ఇక్కడ మండల పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వివిధ మాయమాటలు చెప్పి కస్టమర్ల దగ్గర మోసం చేయడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి కస్టమర్లను తీసుకొచ్చి ఇక్కడ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉందని, నేషనల్ హైవే నిజాంపేట్ టు బీదర్ హైవే ఇక్కడనే దగ్గరలో వెళ్తుందని విధమైన ఆకర్షణీయమైన మాటలు చెప్పి వారికి సరైన పొజిషన్ చూపెట్టకుండా, కస్టమర్కి న్యాయం జరగకుండా వారి దగ్గర డబ్బులు దోచుకొని వారు కనిపించకుండా పోతున్నారు. అటువంటి వారు మా దృష్టికి రావడం జరిగింది. అందుకని చెప్పి ఇక ముందు కొనే కస్టమర్స్ ఎవరైనా ఉంటే సరైన పొజిషన్, మీకు ఎక్కడ ఏ సర్వే నెంబర్లో ల్యాండ్ అమ్మిర్రు, మీ పొజిషన్ ఎక్కడ, ఈ చుట్టుపక్కల వాళ్ళను ఎంక్వైరీ చేసి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల్ని, ఆ ఊర్లో చాలా కాలంగా ఉంటున్న చుట్టుపక్కల రైతుల్ని ఎంక్వైరీ చేసిన తర్వాత మీ యొక్క డబ్బుని ఆ ల్యాండ్ పై వెచ్చించాలని, ఈ మీకు అమ్ముతున్న ల్యాండ్లలో శ్రీగంధం చెట్లు పెడతాం, జామ చెట్లు పెడతాం, మామిడి చెట్లు పెడతాం. మీ 10 years తర్వాత 6 years తర్వాత అవి మీకు చాలా లాభాలు గడించవచ్చు అని ఇక్కడ హైదరాబాద్ నుండి కస్టమర్లను తీసుకొచ్చి వారికి వివిధ మాటలు చెప్పి సండే రోజు వారికి మంచి లంచ్ ఏర్పాటు చేసి ఇక్కడే స్వైపింగ్ మిషన్లు పెట్టి మరి వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. 25% అమౌంట్ని సండే స్వైపింగ్ మిషన్ల ద్వారా అగ్రిమెంట్ చేస్తున్నామని చెప్పి 25% అమౌంట్ని రిజిస్ట్రేషన్ చేయకముందే వారి నుంచి డబ్బులు తీసుకొని వారిని మోసం చేయడం జరుగుతుంది. అందుకని చెప్పి మీరు ఎవరైతే డబ్బులు పెట్టాలనుకుంటున్నారో ఈ ల్యాండ్స్ పై, వారు ప్రాపర్గా డాక్యుమెంటేషన్, మీ పొజిషన్ చూసుకున్న తర్వాతనే మీ డబ్బులు ల్యాండ్స్ పై వెచ్చించాలని కోరుకుంటున్నాం. నారాయణకి నియోజకవర్గంలో అరబిందో వెంచర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ అరబిందో వెంచర్ ఫాన్ ల్యాండ్స్ పేరు మీద నారాయణకి, మనూరు మరియు నాగిలిగిద్దె మండలాలలో ఈ యొక్క అరబిందో కంపెనీ వెంచర్ ఫామ్ ల్యాండ్స్ విస్తారంగా వీళ్ళు వెంచర్లను ఓపెన్ చేయడం జరిగింది. ఈ అక్రమంగా పోవడానికి ఒక దారి ఉండదు. మరియు ఏది మన గుట్టలు, గట్టలు, వాగులు, వంకలలో కూడా వీళ్ళంతా దీన్ని ఏర్పాట్లు చేసి ఈరోజు ప్రజలకు తీవ్రంగా మోసం చేస్తూ ఉన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని మేము అధికారులకు కూడా ఈరోజు మనోర్ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా సరైన దారి లేకుండా రైతుల పొలాల నుంచి తాత్కాలికంగా రోడ్లు వేసి ఈరోజు ప్రజలకు అనేక ప్రకటనలు ఇస్తూ, ఏది మన పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది, నిమ్స్ కంపెనీ ఉంది, రైల్వే స్టేషన్లు ఉన్నాయి, బీదర్ దగ్గరని, హైదరాబాద్కు దగ్గరని, పడాన్ చెరువు దగ్గరని అని ఈ రకరకాల ప్రకటనలు, వివిధ రకాల గంధం చెట్లు, జామ చెట్లు, ఈ రకరకాల ఖర్జూర, ఇక్కడ అనువైన నేల కాకుండా ఇక్కడ గంధం చెట్లు కానీ గంధం పండకుండా కానీ వాటిని ప్రజలకు ప్రకటనల రూపంలో మోసాలకు గురి చేస్తూ ఉన్నారు. ఈ అరబిందో వెంచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మేము అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. కొన్ని రోజులు అయిన తర్వాత వాటిని కూడా నామరూపాలు లేకుండా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. మరో కొత్త పేరుతోని నయా మోసాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వినియోగదారులు వాళ్ళు కష్టపడినటువంటి డబ్బులు వాళ్ళు కుటుంబానికి అవసరానికి వాళ్ళు ఇది చేయకుండా వాళ్ళు భవిష్యత్తులో ఉపయోగపడదని వాళ్ళు ప్లాట్లు కొంటా ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఎక్కడో మూలకు అడవులల్లా ఎలాంటి సౌకర్యాలు లేవు, ఎలాంటి నీటి పారుదల, ఎలాంటి కరెంటు సౌకర్యాలు, ఎలాంటి కూడా అనువైన
జీవన అనువైన సదుపాయాలు లేవు. కానీ వీళ్ళు స్లాట్ బుక్ చేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంతే తప్ప ఒక పొజిషన్ ఉండదు, ఒక బౌండరీస్ ఉండయి, ఇలాంటివి కూడా లేకుండా ఈరోజు ఈ యజమానులు మరి దీని మీద ప్రభుత్వ అధికారులు గతంలో కూడా అనేక సార్లు మేము వేయడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్లు చేయకుండా ఆపాలని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో బాధితుల తరఫున మేము ఎంతవరకైనా ఉద్యమాలు చేయడానికి మేము ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!